హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం Vivo V27 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనిలో మనకు MediaTek Dimensity 7200 ప్రాసెసర్ని అయితే వాడడం జరిగింది. సో మరి దాంతోపాటే ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా పరంగా చాలా బాగుంటుందని చెప్తున్నారు, దాంతోపాటు పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ చూడడానికి ఎలా ఉంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే Vivo V27, Vivo TW Air, మరి ఈ రెండింటిని అన్బాక్సింగ్ చేద్దాం. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ పరంగా చాలా మంచి ఫీచర్స్ని వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే దీనిలో ఉంటుంది. దాంతోపాటే కెమెరాస్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయని చెప్తున్నారు. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంది. దీని యొక్క సీల్ని మనం ఇలా బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో సీల్ బ్రేక్ అయిపోయింది. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని తీసి మనం సైడ్ ఉంచేద్దాం. బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని చేసేసారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకు 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్, దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కవర్లో మనకు ఈ మొబైల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కవర్లో నుంచి మొబైల్ని ఇలా బయటికి తీద్దాం. జనరల్గా వివోకి సంబంధించిన మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే దీని యొక్క డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆల్రెడీ నా చేయి తగిలి మొబైల్ అనేది బూట్ అవడం మీరు గమనించవచ్చు. సో MediaTek Dimensity 8200 తోటి వచ్చిన ఫస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి చూడండి, ఇక్కడ మనకు Vivo 5G అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనకు కర్వ్డ్ డిజైన్ తోటి మొబైల్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఔరా లైట్ అయితే దీనిలో ఉంటుంది. దాని కారణంగా లో లైట్లో చాలా ఎక్సలెంట్ ఫోటోస్ క్యాప్చర్ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ వివోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్ బ్రాకర్స్తో పాటు పవర్ అండ్ బటన్ ప్రొవైడ్ చేశారు. పై వైపు నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఇటు సైడ్ ఎటువంటి బటన్స్ లేవు. కింద వైపు మనకు టైప్ సి పోర్ట్తో పాటు ఇక్కడ స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్, ఇంకొకటి సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సో సిమ్ ట్రే గురించి మాట్లాడినట్టయితే 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకునే ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. మొబైల్ చేతిలో తీసుకుంటే మాత్రం ప్రీమియం కనిపించేస్తుంది, స్టైలిష్గా కనిపించేస్తుంది, అట్రాక్టివ్గా ఉంది. దీంతో పాటు ఇక్కడ మనకు బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు కదా. మొబైల్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా కనిపించేస్తుంది. సో సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. దీనిలో మనకు ఫన్ టచ్ OS చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ యూజ్ నవన్న వెంటనే చూడండి. సో మొబైల్ బూట్ అయిన తర్వాత ఇలా కనిపించేస్తుంది. జనరల్గా మనకు ఈ ప్రాసెసర్ అనేది ఫాస్ట్గానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి దీని OS గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి మీరు, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం గమనించవచ్చు. ఇక్కడ కూడా మనకు 7200 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇచ్చారని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ 8+8 ర్యామ్ ఇచ్చారంటే వర్చువల్ ర్యామ్ అన్నట్టు 128GB స్టోరేజ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడినట్టయితే చాలానే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనం 50 మెగాపిక్సెల్కి సంబంధించిన కెమెరా, మెయిన్ ప్రైమరీ కెమెరాను యూస్ చేశారు చూసారు. దానిలో Sony IMX766 వి సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే 4nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు 50 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఫొటోస్ని కూడా నేను ఇక్కడ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఎస్పెషల్లీ మనకు వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. ఇలా మనకు వివోకి సంబంధించిన ఫోన్స్లో బాగా గమనించేది ఏంటి అంటే మనము వీటిలో కెమెరాస్ అనేవి బాగుంటాయి, ఫీచర్స్ అనేవి వీళ్ళు చాలా మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు డ్యూయల్ వ్యూ లాంటి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే హై రెజల్యూషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సూపర్ మూన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పోర్ట్రేట్ గురించి మాట్లాడినట్టయితే ఇందులోనే మనకు చాలా రకాల ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మనకు న్యాచురల్గా, తర్వాత వచ్చేసి ఇక్కడ వెడ్డింగ్ అని చెప్పేసి మనం అనుకున్నాం చూసారా. సో దాన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనిలో పోర్ట్రేట్స్ అనేవి ఇంకా వేరే లెవెల్లో వస్తుంటాయి అన్నట్టు. అవే కాకుండా ఇంకా చాలా రకాల మోడ్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. ఇక నైట్లో మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, దాంతోపాటు నైట్ మోడ్లో కూడా మనము ఇట్లా 2x చేసుకోవచ్చు. దాంతోపాటే అల్ట్రా వైడ్లో కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నార్మల్ గురించి మాట్లాడినట్టయితే నార్మల్లో కూడా సేమ్ అదే ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మైక్రో మూవీ అని చెప్పేసి కూడా ఒక సపరేట్ ఆప్షన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము 4K వీడియోస్ని 60 FPS వరకు రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే అది 1080p వరకు మాత్రమే సీమితం ఉంది. 4K అనేది 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ తోటి కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేద్దాం. వావ్, ఇక్కడ చూడండి సెల్ఫీ క్యామ్ ఓపెన్ చేసిన వెంటనే మనకు కనిపిస్తుంది సూపర్ వస్తాయని చెప్పేసి. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో చాలా మంచి డీటెయిల్స్ని అయితే ఇది క్యాప్చర్ చేసింది. అది కూడా ఇండోర్లో. మరి అవుట్డోర్లో ఎలా క్యాప్చర్ చేస్తాయనేది అయితే చూద్దాం.
ఇక దీనికి ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి, చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవ్వడం మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దీని డిస్ప్లే చూడొచ్చు, చాలా బ్రైట్గా, చాలా కలర్ఫుల్గా కనిపించేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇక్కడ మన కర్వ్డ్ స్క్రీన్ ఇచ్చిన కారణంగా కూడా మొబైల్ అనేది ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనకు MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారని చెప్పుకున్నాం కదా. దాంతోపాటు ఇక్కడ మనకు ఇలా బూస్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఎలాగో మనకి ఇక్కడ 8GB ర్యామ్, వర్చువల్ ర్యామ్ కూడా దొరుకుతుంది. ఇంకొకటి ఏంటి అంటే దీనిలో మనకు అల్ట్రా లార్జ్ వేపర్ ఛాంబర్ బయోనిక్ కూలింగ్ సిస్టాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా కూడా మనకు ఈ మొబైల్ అనేది హీట్ అవ్వదని చెప్తున్నారు. సో మరి ఒకసారి గేమ్ అయితే ఆడి చూద్దాం. నాకైతే ఎక్కువగా ల్యాగ్స్ చూడడానికి కనిపించలేదు. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. సో అవన్నీ దీనికి అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. సో ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది, మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 4600 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మొబైల్ అయితే మనకు ఫాస్ట్గానే ఛార్జింగ్ ఎక్కుద్ది. నెక్స్ట్ కలర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు మెటాలిక్ బ్లూ కలర్లో దొరుకుద్ది. దాంతోపాటు నోబల్ బ్లాక్ కలర్లో కూడా ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు IP54 డస్ట్ రెసిస్టెంట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉండి కెమెరా బాగుండే ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన TWS. మరి డిజైన్ అయితే ఇలా కనిపించేస్తున్నాయి. అన్బాక్సింగ్ చేసి చూద్దాం లోపల ఎలా ఉన్నాయనేది. సో ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు TWS ప్రొవైడ్ చేసేసారు. సో ఇక్కడ పైన మనకు ఒక కవర్లో దీన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసిన వెంటనే ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన TWS. నెక్స్ట్ ఇక్కడ దీని లోపలికి వెళ్ళినట్టయితే ఇందులో Type-C ఛార్జింగ్ కేబుల్ కనిపిస్తుంది. ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన TWS ఛార్జింగ్ కేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది. కింద Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. వివో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ లైట్ రావడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ దీని నుంచి మనం బయటకు తీసిన వెంటనే ఇలా ఉన్నాయి ఈ TWS అనేవి. లైట్ వెయిట్గా ఉన్నాయి. సో మరొకసారి చెవిలో పెట్టుకొని చూద్దాం. సో దీంతో కొన్ని సాంగ్స్ విని దీని కంఫర్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను వీడియోలో. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ అన్బాక్సింగ్ చూసారు కదా, దాంతోపాటు ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ చూసారు కదా. మొబైల్ గురించి మాట్లాడితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా, ఈ కర్వ్డ్ స్క్రీన్ అయినా, దాంతోపాటు దీనిలో వీళ్ళు యూజ్ చేసిన కెమెరా అయినా, డిస్ప్లే అయినా అన్నీ బాగున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రైస్ గురించి మాట్లాడితే 32,999 అయితే పెట్టడం జరిగింది. సో మరి వివో బ్రాండింగ్లో ఒక మంచి మొబైల్ కావాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది నచ్చొచ్చు. సో మరి మీకు ఎలా అనిపించింది అనేది దీని డిజైన్, కెమెరా అనేది కింద కామెంట్లో రావచ్చు. దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు కదా. సో ఆల్రెడీ ఇది నేను వాడి చూశాను. సో చెవులోకి పెట్టుకోవడానికి పర్లేదు బాగానే ఉన్నాయి. కాకపోతే దీనికి ఒక గ్రిప్ కూడా ఇస్తే బాగుండని చెప్పేసి నాకైతే అనిపించింది. దాంతోపాటు ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ క్వాలిటీ బేస్ పరంగా అయినా, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా, వోకల్ సౌండ్స్ అయినా, ఇటు వాళ్ళతోటి కాల్ మాట్లాడినా సరే అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వివో ఫోన్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.